హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చాలా సింపుల్‌గా అయిపోయి, మనకి తాటెగారెలు టేస్ట్ వచ్చేలా, మనకి ఎంతో హెల్తీ స్నాక్స్ అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇక దీనికి కావాల్సిందల్లా మనకి స్వీట్ కార్న్ అండి. నేనైతే 2 స్వీట్ కార్న్ పొత్తులనైతే తీసుకున్నా అండి. వీటి గింజలనైతే మనం ఒలిచేసుకొని చూడండి ఇలా అయితే మీరు తీసుకోండి. 2 స్వీట్ కార్న్ పొత్తులకి మనకైతే చూడండి ఇంత అయితే క్వాంటిటీ వచ్చిందన్నమాట. మనం ఇది ఎన్ని కప్పులైతే ఉంటదో అందులో సగం బెల్లం తురుము తీసుకుంటే సరిపోద్దండి. అంటే 2 కప్పులు మనకి ఈ స్వీట్ కార్న్ గింజలొస్తే ఒక కప్పు అయితే బెల్లం సరిపోద్దండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చన్నమాట. ఇందులో మీరిప్పుడు 4, 5 యాలకులు యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోండి. మీరు మరీ పేస్ట్‌లా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇందులో మీరు ఇప్పుడు వరిపిండినైతే యాడ్ చేసుకోండి. అదేనండి బియ్యపు పిండి ఉంటది కదా! మీరు ఆడించిన బియ్యం పిండి అయినా పర్లేదు. మనకి పొడి పిండే అన్నమాట. తడిపిండి ఏం అవసరం లేదు. సో, వరిపిండినైతే మీరు ఇందులో యాడ్ చేసేసుకోండి. అంటే మనకి గారెలు చేసుకోవడానికి ఎలా అయితే పిండి తయారు చేసుకుంటారో మీరు, అలాగే కొంచెం గట్టిగా అయితే మీరు వరిపిండి మళ్ళీ చాలకపోతే మళ్ళీ వేసుకోండి. వరిపిండి ఇంతే పట్టాలని ఏం లేదండి. మీరు గారెలు ఎలా అయితే చేసుకుంటారో దానికి సరిపడంత వరిపిండి యాడ్ చేసుకుంటే సరిపోద్దన్నమాట. ఇప్పుడైతే మీరు నార్మల్‌గా గారెలు ఎలా వేసుకుంటారో అలాగే మీరు ఆయిల్ హీట్ ఎక్కాక మంచిగా అయితే మీకు గారెలు షేప్ చేసుకొని మీరైతే గారెల్లా వేసేసుకోవచ్చండి. చాలా టేస్ట్ అయితే ఉంటదన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ కదా! ఎందుకంటే మనకి టైం అనేది ఎక్కువ ఏం పట్టదు. ఎందుకంటే చూసారు మీరే మనకి మిక్సీ పట్టుకుంటాం. అందులో అయితే బియ్యపు పిండి కలిపేసుకొని మనకి గారెలు వేసేసుకోవడమే అండి. చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఎప్పుడైనా పిల్లలతోటి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి స్నాక్స్ అయితే మనం కూడా పట్టుకెళ్ళొచ్చన్నమాట. ఇవైతే మనకి బయట ఒక 4 డేస్, 5 డేస్ అలా బయట కూడా మనకి నిల్వ ఉంటాయి. ఎందుకంటే మనకి పాడవ్వవు. సో, చాలా బావుంటాయి. నాకైతే తాటిగారెలు తిన్న ఫీల్ అయితే కలిగింది. చూడండి చూడ్డానికి కలర్ కూడా అలానే ఉంటది. ఆ స్వీట్‌నెస్ కూడా అలానే అనిపించింది. నాకైతే చాలా టేస్ట్ అనిపించింది. మీకు కూడా తప్పకుండా నచ్చుతది. సో, మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్